తెలంగాణ రైజింగ్ వికసిత భారత్ కు అసలైన బలము అని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. ఇక మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని బ్రహ్మకుమార్ ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన నశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి ఆయన మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బ్రహ్మకుమారేష్ చేపట్టిన 10 కోట్ల మంది వ్యసన ముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ సంఘాల ప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇక మత్తు పదార్థాలంటే కేవలం గంజాయి, కొకైన్ మాత్రమే కాదు అని మద్యం, పొగాకు, జర్దా వంటి అన్ని అలవాట్లు కూడా తీవ్ర వ్యసనాలుగా మారి జీవితాన్ని నాశనం చేస్తాయన్నారు. ఇక ప్రస్తుత కాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, మొబైల్ ఫోన్లు అతిగా వాడడం వంటి డిజిటల్ వ్యసనాలు కూడా యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేర్కొన్న సామాజిక పాపాలను గుర్తు చేస్తూ విద్యతో పాటు విలువలు, వ్యక్తిత్వ వికాసం ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. విద్యార్థులు ఉదయాన్నే లేవడం, యోగా, ధ్యానం వంటి మంచి దినచర్యలను అలవర్చుకోవాలన్నారు. ఇక రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు వ్యసన విముక్తిపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక జిల్లాలో ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం రానున్న 15 రోజుల పాటు విస్తృతంగా కొనసాగుతుందన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండడమే ఆరోగ్యవంతమైన జీవితానికి పునాది అని మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు. చెడు అలవాట్లు శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక స్థైర్యాన్ని, ఆలోచన విధానాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఇక ప్రస్తుత యువత వ్యసనాల బారిన పడి ఆవేశానికి, కోపానికి లోనవుతున్నారని, ఇది కుటుంబ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెద్దలను గౌరవిస్తూ సంయమనంతో ప్రవర్తించాలన్నారు. అనంతరం నశాముక్త్ భారత్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. మన నశాముక్త భారత్ అభియాన్ ఎందుకు చేస్తున్నాం, తప్పకుండా మళ్ళీ యూత్కి కానీ వచ్చే తరాలకి తప్పకుండా అది తెలవాల్సిన అవసరం ఉంది. మీ మధ్యలో మంచి అలవాట్లు ఉంటే మీ ఆరోగ్యం బాగా ఉంటాయి. మీరు సాధించిన ఏవైతే గోల్ ఉన్నాయో తప్పకుండా దానికి దగ్గర ఉంటారు. లేకపోతే మరి రకాల శారీరక కానీ మానసిక ఇబ్బందితో గురి పడతారు. ఇందాక డిఐఓ గారు వారి ఫ్యామిలీలో ఉన్నదే ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మీరు అందరూ కూడా ఇప్పుడు చదవడం ఏజ్, ఈ చదవడం ఏజ్లో బట్టే మనం గోల్ ఏవైతే ఉన్నాయో సో ఆ గోల్ ఒకటి మనం ఫిక్స్ చేయాలి. సో గోల్ సందర్భంగా మీరు గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, ఏదైనా ఒక మంచి గోల్ తప్పకుండా మనం ఫిక్స్ చేయాలి. ఆ గోల్ సాధించడానికి మనం నిరంతరం కృషి చేయాలి. ఆల్కహాల్ కావచ్చు, టొబాకో కావచ్చు, జర్దా కావచ్చు, అవన్నీ కూడా ఒక చిన్న అలవాట్లు స్టార్ట్ అయ్యి ఎప్పుడైనా పెద్ద అలవాట్లు కూడా కావచ్చు. అలవాట్లు మన దగ్గర వచ్చినాయి అనుకోండి, మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి మంచి పని కోసం. ఆ అలవాట్లు మన దగ్గర ఉన్నాయి అంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. మనం చెడు అలవాట్లకి గురి అయిన తర్వాత రకాలు పని చేస్తాం. చాలా మంచి అధ్యయనం. ఎందుకంటే నశాముక్త అంటే కేవలం మిమ్మల్ని ఏదో అంటే మీ యొక్క అడిక్ట్ నుంచి దూరం చేయడం కాదు, మీ యొక్క జీవితాన్ని మరలా మీకు మంచిగా దాన్ని క్లీన్ చేసి ఇవ్వడం అని నా దృష్టిలో ఒక ఉద్దేశం. ఎందుకంటే చెడు అలవాట్లు అనేవి కేవలం మీ శారీరకంగానే కాదు, మిమ్మల్ని మానసికంగా కూడా చాలా దెబ్బతీస్తుంది. మీ ఆలోచన శక్తిని కూడా చాలా దెబ్బతీస్తుంది. ఇప్పుడున్న సమాజంలో చూస్తే కనుక మీ యొక్క ఏదైతే దానికి అడిక్ట్ అవుతున్నారో ఆ ప్రభావం వల్ల చిన్న అంటే చాలా మరి యూత్ ని ఎందుకు తీసుకున్నారంటే ఆ యూత్ మీద ఎక్కువ ప్రభావం చూస్తుంది. కాబట్టి మీరు ఏదైతే ఈరోజు వచ్చేసిన విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏమన్నా